నంద్యాల జిల్లాలో మోంతా తుఫాను కారణంగా మొక్కజొన్న పంట దెబ్బతిని దిగుబడులు తగ్గిపోయాయి. గిట్టుబాటు ధర కూడా పడిపోవడంతో రైతన్నలు నష్టాలు చవిచూస్తున్నారు. తడిసిన పంటను ఆరేసేందుకు మార్కెట్ యార్డు కల్లాల్లో ఆరబెట్టుకుంటున్నారు. సమీప ప్రాంతాల్లోని రహదారుల వెంట చేతికొచ్చిన అరకొర పంటను ఆరబోసేందుకు స్థలం లేక రైతులు అవస్థలు పడుతున్నారు. చేతికి వచ్చిన పంట దిగుబడులను నంద్యాల చుట్టుపక్కల రోడ్లపై ఆరబెట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా పంటకు సరైన గిట్టుబాటు ధర లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామం మాది 5 ఎకరాల పొలం వేసినాము మొక్కజొన్న. ఇంత పూర్తి ఎకరాకు 12-10 క్వింటాలు వస్తున్నాయి. మాకు ఈ వర్షం వలన చాలా పడిపోయి మొలకలు వచ్చి చేలో ఇబ్బందిగా అయింది. గవర్నమెంట్ మాకు ఇంతవరకు ఏమీ ప్రకటించకుండా ఏం చేయడం ప్రభుత్వం ఏమన్నా సహాయం చేస్తారని ఎకరాకు 10 క్వింటాలు 12 క్వింటాలు వస్తే మాకు ఏ విధంగా గిట్టుబాటు అవుతుంది. గుస్తే 20,000 గుత్త వేసి తీసుకున్నాం. మళ్ళీ ఏ సంవత్సరము యూరియా దొరక కూడా పెద్ద ఇబ్బంది పెట్టి మామూలుగా బ్లాక్లో కొనుక్కొని వేసినాం. ఇప్పుడు మళ్ళీ వర్షం వస్తుందని వ్యాపారస్తులు కూడా పూర్తి 1600-1700 అడుగుతున్నారు. కనీసం గవర్నమెంట్ మద్దతు ధరకు వేసుకుందామని కూడా ప్రభుత్వము సహకరించడం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు మార్కెట్ యార్డు తెచ్చి కొనుగోలు చేస్తే బాగుంటుందని మేము ఆశిస్తాం. మాది రాయమలపురం గ్రామము. రాయమలపురం పంట వేసాము. ఈ పంట ఈ వర్షాల కారణంగా పంట సరిగా దిగుబడి రాలేదు. ఎకరాకు వచ్చేసి 15-16 క్వింటాల కాడికి ఎక్కువ రావడం లేదు. దీన్ని బట్టి గవర్నమెంట్ రేటు కొంటామని చెప్తున్నారు. దళారులు వచ్చేసి 1720 అట్లా అడుగుతున్నారు. గవర్నమెంట్ రేటు కోసం ఎదురు చూస్తున్నాం. మార్కెట్ యార్డు రైతులు అందరం. ఈసారి 25-30 దాకా వచ్చినాయి. ఈసారి 15-16 వచ్చినాయి. అంతే. గిట్టుబాటు ధర 2,400 అని ప్రకటించారు. దాని ప్రకారం ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నాం. మొక్కజొన్న పంట వేసినాము. ఎకరాకు అంతా కుంటన్నర వచ్చినాయి. ఎకరాకు అంతా 12-13 క్వింటాల దాకా వచ్చినాయి. ఇప్పుడు గవర్నమెంట్ రేటు 2,400 పెద్దలు చెప్పినారు. ఇంతవరకు వానలు వచ్చాయి. మా పరిస్థితి పూరా ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం.